హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు? లెసన్‌లోకి వెళ్దాం. ఈ వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. హాయ్ అండి, నమస్తే. కృష్ణా డెల్టాలోని ఒక గ్రామం, థర్డ్ లెసన్లో పార్ట్ బి, పెనుమకూరు విలేజ్ గురించి లెసన్లో నేర్చుకుందాం. ఈ లెసన్ స్టోరీ వచ్చేసి కృష్ణా నది సంబంధించిన కృష్ణా డెల్టాలోని ఒక గ్రామమే పెనుమకూరు విలేజ్. ఈ విలేజ్కి విజయవాడ నుండి ఉయ్యూరు సిటీకి ఇల్లు రావడం అనేది జరుగుతుంది. ఒకసారి స్టోరీ చూడండి. ఇక్కడ ప్లేస్ అనేది విజయవాడ నుంచి ఉయ్యూరుకి వచ్చే ఆ ఏరియా అనేది సమతలంగా ఉంటుంది. ఆ ఏరియాలో ఎటువంటి పర్వతాలు కానీ వాలులు కానీ కనిపిస్తలేవు అనేసి మనకు లెసన్లో ఇవ్వడం జరిగింది. కానీ చిన్న చిన్న కాలువలు వాగులు అనేటివి ప్రవహిస్తున్నాయి అని లెసన్లో చెప్తున్నారు. ఇప్పుడు మన పెన్మకూరు విలేజ్ దగ్గరనే కాలువ, అక్కడ పరిస్థితుల వాతావరణం, అక్కడ విలేజ్ పరిస్థితులు ఎలా ఉంటాయి, అక్కడ ఎటువంటి పంటలు పండుతాయి, ఇవన్నీ లెసన్లో ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ బందర్ కాలువ, అక్కడ ఫస్ట్ మెయిన్ వాటర్, మనకు ఏదైనా విలేజ్ డెవలప్ కావడానికి, ఏ ప్రాంతమైనా డెవలప్ కావాలంటే ఫస్ట్ వాటర్ మెయిన్ సోర్సెస్ కదా. వాటర్ గురించి ఫస్ట్ తెలుసుకుందాం. అక్కడ వాళ్ళకు వాటర్ ఎలా అందుతుందో తెలుసుకుందాం. బందర్ కాలువ ఉయ్యూరు నుండి 3 కిలోమీటర్ల దూరం పోతే బందర్ కాలువ ప్రవహిస్తుంది. ఇది పెన్మకూరు విలేజ్లో ఉంది. ఈ బందర్ కాలువ అనేది ఎక్కడి నుండి వస్తుంది అంటే విజయవాడలోని కృష్ణానది పైన బ్యారేజ్ కట్టారు. ఆ బ్యారేజీ ప్రకాశం బ్యారేజ్ నుంచి మనకి బందర్ కాలువ రావడం జరుగుతుంది. పెన్మకూరు గ్రామంకి వాయువ్య ప్రాంతం నుంచి ఆగ్నేయ ప్రాంతానికి, అంటే ఈ బందర్ కాలువ అనేది పెన్మకూరు విలేజ్లో వాయువ్య ప్రాంతం నుంచి ఆగ్నేయ ప్రాంతానికి ప్రవహిస్తుంది. ఇది పంట భూములకు కాలువల ద్వారా నీటిని పంపిణీ చేస్తుంది. పెన్మకూరు గ్రామం బందర్ కాలువకు కృష్ణానదికి మధ్య ఉంది. ప్రకాశం బ్యారేజ్ గురించి తెలుసుకుందాం. ప్రకాశం బ్యారేజీ అనేది బ్రిటిష్ వారు నిర్మించారు. 1853 ఇయర్లో కృష్ణానదికి ఉత్తర ఒడ్డున విజయవాడ నగరం ఉంది. 1853 సంవత్సరంలో బ్రిటిష్ వారు విజయవాడ దగ్గర కృష్ణానది పైన ప్రకాశం బ్యారేజీని నిర్మించడం జరిగింది. అయితే ఈ ప్రకాశం బ్యారేజీ నుంచి దాదాపుగా 12 లక్షల ఎకరాలకు అనేది నీరు అంది భూమి సాగుతుంది. అర్థమవుతుందంటే ఒకసారి. ఇయర్ 1853 సంవత్సరంలో బ్రిటిష్ వారు విజయవాడ దగ్గర కృష్ణానది పైన బ్యారేజ్ నిర్మించారు. బ్యారేజ్ పేరు ప్రకాశం బ్యారేజీ. ప్రకాశం బ్యారేజ్ వల్ల 12 లక్షల ఎకరాలకు నీరు సాగు చేయడం వల్ల మనకు పంటలు పండుతున్నాయి. నెక్స్ట్ ఇదే విలేజ్లో అక్కడ నేలలు ఎలా ఉన్నాయి, వాటర్ బాగా ప్రవహిస్తున్నాయి కదా, అక్కడ ఎటువంటి నేలలు ఉన్నాయో తెలుసుకుందాం. ఇక్కడ సారవంతమైన ఒండ్రు నల్లరేగడి భూములు ఉన్నాయి. అసలు ఈ ఒండ్రు నల్లరేగడి అంటే నదులు నిక్షిప్తం చేసిన నేలలను ఉండలు లేదా ఒండ్రు భూమి అంటారు. ఇవి అంటే నల్లరేగడి అంటే ఇప్పుడు నల్లమట్టి చూస్తే గుర్తే ఉంటుంది, బంకమట్టి. ఆ నేలలు సారవంతంగా, ఇవి బంకమట్టి ఎట్లుంటది మీకు తెలుసు కదా, ఎండిపోయినట్టే ఉంటది, బీటలు వారుతుంది, మళ్ళీ వాటర్ పడగానే మెత్తగా అయిపోతుంది. అదే మట్టి. నదిని నిక్షిప్తం చేసిన నేలను ఒండ్రు భూమి అంటారు. సారవంతంగా నీటిని పట్టి ఉంచుతాయి. వీటికి పోషక పదార్థాలు అధికం. ఇక్కడ ఈ విలేజ్ లో 15 అడుగుల లోతు వరకు కూడా ఈ నల్లరేగడి మట్టే ఉంటుంది. ఇవి నల్లరేగడి భూములను మనం చిన్నప్పుడు లెసలో తెలుసు, సెల్ఫ్ ఫెవింగ్ నేలలు అంటారు. వాటర్ లేనప్పుడు ఇట్లా పగుళ్ళు ఏర్పడి ఈ పైన పొరలు ఉన్న మట్టి లోపలికి పోయి, లోపల పొరలు పోషకాలు కలిగిన మట్టి బయటకు వస్తుంది. అప్పుడు మనం పంట వేసినప్పుడు ఇట్లా దున్నినట్టు అన్నట్టు, మనం దున్నేటప్పుడు ఎట్లా లోపల మట్టి బయటకు రావాలని దున్నుతాం కదా, అప్పుడు బయట సారం పోయిన మట్టి లోపలికి పోయి లోపల సారంగా మట్టి బయటకు వస్తుంది. సేమ్ ఇట్లా వీటిని దున్నకపోయినా పలుగులకి పైన పొరలున్న మట్టి పగులలోకి పోయి పైన సారవంతమైన నేల అని తెలుస్తుంది. అందుకే వీటిని సెల్ఫ్ హవింగ్ నేలలు అంటారు. భూపరితలం పైన ఉన్న మట్టి రాలి పగులలో చేరుతుంది. ఇవి సంవత్సరానికి 2-3 పంటలను
ఇటువంటి నేలలలో సంవత్సరానికి 2, 3 పంటలను పండించవచ్చు. ఇంకా ఇక్కడ వర్షపాతము, సాగునీరు ఎలా ఉంటుంది అంటే జూన్, అక్టోబర్ నెలలలో నైరుతి ఋతుపవనాలలో అధిక వర్షపాతం ఉంటుంది. నవంబర్, మే వచ్చేసరికి అప్పుడు స్వల్ప వర్షపాతమే ఉంటుంది, తక్కువ ఉంటుంది వర్షపాతం. అక్టోబర్ తర్వాత మరి ఎట్లా అంటే మీరు కాలువలు, చెరువులు లేకుంటే బావులు, బోరు బావుల ద్వారా వాడుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి గ్రామానికి తూర్పు వైపున ఉన్న భూములకు సాగు ఎట్లా అంటే కాలువల ద్వారా సాగు అంటే పంటలు పండించుకోవడానికి. పశ్చిమ ఉత్తర వైపు ఎలా అంటే పశ్చిమ ఉత్తర వైపు భూములు కొంచెం మెరకగా ఉన్నాయి. ఆ మెరకగా ఉన్న భూములకు బోరు బావుల ద్వారా సాగు చేయడం జరుగుతుంది. బోరు బావుల ద్వారా వచ్చే నీటితో కృష్ణానదికి దగ్గరగా ఉండడం వల్ల కృష్ణానదికి దగ్గరగా ఉండడం వల్ల ఈ ప్రాంతం 15 నుంచి 20 అడుగుల లోతులో మనం బోర్ వేయడానికి తవ్వినాం అనుకోండి, 15 నుంచి 20 అడుగుల లోతులోకి మనకు నీరు రావడం జరుగుతుంది. అప్పుడు మనకు తొందరగా వాటర్ పైకి వస్తే మనకు ఖర్చు కూడా తొందరగా తక్కువ అవుతుంది కదా. బోరు బావులు నీట మునిగి ఉంటాయి. బోరు బావులు నీట మునిగి ఉంటే సబ్మెర్సిబుల్స్ మోటార్లతో పనిచేస్తుంది. బోరు బావులు అనేటివి నీటిలోనే ఉండే మోటార్లతోటి ఇక్కడ పనిచేయడం జరుగుతుంది. అంటే అక్కడ ఎక్కువ కరెంటుకి సంబంధించినవి ఎక్కువ ఉంటాయి కాబట్టి కరెంట్లోనే మోటార్లు నీళ్ళలోనే ఉంటాయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. మిగతా లెసన్ తర్వాత వివరించుకోండి. థ్యాంక్ యూ అండి.